ప్రముఖ దర్శకుడు చిత్ర రచయిత శ్యామ్ బెనగల్ ఇక మన మధ్యలో లేరు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకులు ఎవరైతే చెప్పుకుంటామో వారందరిలో ఆయన ఒకరు. డిసెంబర్ 14, 1934లో తెలంగాణలోని త్రిపురాంతకంలో ఆయన జన్మించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ అలాగే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీలు పొందారు. 1970లో న్యూ వేవ్ అనేటువంటి ఒక సినిమాకు ఆయన ఆద్యుడయ్యారు. ఆయన సినిమాలు సామాజిక సమస్యలు, ఆర్థిక అసమానతలు, సామాజిక శ్రేణుల మధ్య ఉన్నటువంటి అంతరాలను ప్రతిబింబించే విధంగా ఉంటాయి. పంతొమ్మిది 1974లో ఆయన తీసినటువంటి అన్కూర్ సినిమా మొదటి బ్రేక్ ఇచ్చింది ఆయనకు. గ్రామీణ అలాగే భారతదేశ సామాజిక సమస్యలను ప్రతిబింబించేలా ఈ సినిమా తీశారు ఆయన. ఆ తర్వాత 1975లో నిశాంత్, 1976లో మంథన్ సినిమాలు కూడా తీశారు. మంథన్ సినిమానైతే పాలు ఉత్పత్తి సహకార ఉద్యమానికి సంబంధించి ఆ ఉద్యమంపై పూర్తిగా ఆ సినిమాను చిత్రీకరించారు. ఈ సినిమా భారతీయ చలనచిత్ర చరిత్రలో ఒక కొత్త అధ్యయనాన్ని లిఖించిందని చెప్పుకోవాలి. అనేక నేషనల్ అవార్డ్స్ను కూడా సొంతం చేసుకున్నటువంటి శ్యామ్ బెనగల్ 1976లో పద్మశ్రీ, 1991లో పద్మభూషణ్, 2005లో దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. హైదరాబాద్లో జన్మించిన శ్యామ్ బెనగల్ బాల్యం మొత్తం కూడా ఆల్వాల్ ఏరియాలో గడిచింది. ప్రఖ్యాత హిందీ నటుడు, దర్శకుడు గురుదత్ ఆయనకు దూరపు బంధువు కూడా. సికింద్రాబాద్లోని మహబూబ్ కళాశాలలో చదువుకున్నారు ఆయన. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంఏ ఎకనామిక్స్ చేశారు. హైదరాబాద్ ఫిల్మ్ సొసైటీని స్థాపించినటువంటి శ్యామ్ బెనగల్ 18 జాతీయ చలనచిత్ర అవార్డులు, ఫిల్మ్ఫేర్ అవార్డులు, నంది అవార్డులు గెలుచుకున్నారు. అలాగే 1962లో గుజరాతీలో మొదటి డాక్యుమెంటరీ చిత్రం గేర్ బేతా గంగా తీశారు. ఒక అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో కాపీ రైటర్గా కెరీర్ ప్రారంభించిన ఆయన క్రియేటివ్ ఫీల్డ్లో ఆరితేరారు. 900కు పైగా డాక్యుమెంటరీలు తీశారు. శ్యామ్ బెనగల్ తీసిన 4 సినిమాలు అంకుర్, నిశాంత్, మంథన్, భూమిక చిత్రాలు భారతీయ సినీ రంగంలో కొత్త వరవడిని, ఒక జానర్ని సృష్టించాయి. 1976లో భారత ప్రభుత్వం ఆయన్ని పద్మశ్రీతో సత్కరించడం జరిగింది. 1991లో పద్మభూషణ్ పురస్కారం వరించింది. 2007లో అత్యున్నత చలనచిత్ర పురస్కారం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు. శ్యామ్ బెనగల్ 7 సార్లు హిందీలో అత్యుత్తమ సినిమా అవార్డ్స్ను అందుకున్నారు. చాలా కాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నటువంటి ఆయన ముంబై సెంట్రల్లోని ఓకడ్ హాస్పిటల్లో తుది శ్వాస విడిచారు. డిసెంబర్ 14నే ఆయన 90వ పుట్టినరోజు జరుపుకున్నారు. తన సుదీర్ఘ కెరీర్లో 24 సినిమాలకు దర్శకత్వం వహించారు శ్యామ్ బెనగల్. అందులో 15 సినిమాలకు జాతీయ చలనచిత్ర అవార్డులు వచ్చాయంటేనే శ్యామ్ బెనగల్ స్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు. తెలుగులో అనుగ్రహం పేరుతో ఒక సినిమా తీశారాయన. దానినే కొండూరా పేరుతో హిందీలో కూడా ఏకకాలంలో చిత్రీకరించారు. అలాగే లెక్కలేనన్ని డాక్యుమెంటరీలు తీశారు. టెలివిజన్ రంగంలోనూ పనిచేశారు. దివంగత స్మితా పాటిల్తో ఎక్కువ సినిమాలు చేశారాయన.
ప్రముఖ దర్శకుడు చిత్ర రచయిత శ్యామ్ బెనగల్ కన్నుమూశారు. భారతీయ సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ డైరెక్టర్స్లో ఆయన ఒకరు. డిసెంబర్ 14, 1934లో హైదరాబాద్లోని తిరుమలగిరిలో ఆయన జన్మించారు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీల్లో డిగ్రీ పొందారు ఆయన.